గుడికి పోతే దేవుణ్ణి మొక్కుకోవాలి, బడికి పోతే చదువుకోవాలి, హోటల్కి పోతే తినాలి, ఏడికి పోతే ఆ పనే చేయాలి. కానీ నేను గుళ్ళ చదువుకుంటా బడిలో పూజ చేస్తానంటే ఎట్లుంటది? అట్లనే అసెంబ్లీ దేనికోసం పెడతారు? పబ్లిక్ తిప్పల గురించి మాట్లాడడానికి పెడతారు. కానీ మన అసెంబ్లీలో ఎట్లా నడుస్తున్నదో చూడుండ్రి. ఈ దుకాణం ఆయనే, ఆ దుకాణం ఆయన కొట్టుకుంటే చింతపండు ధర బయటపడ్డట్టే అవుతున్నది. ఇవాళ కూడా అసెంబ్లీ జోర్దార్ నడిచిందిలా. 3 పార్టీల నడిమిట్లా మస్తు ఫైటింగ్ అయింది. రేవంత్ సారు కారడ్డాలతోని కాలమెల్ల తీసే పని చేసిండ్రు. పాపం సారుకు మనసెట్లు వచ్చిందో గాని మోడీ సర్కారును కూడా మాటలన్నారు. మా నాయన నాకేమో ఇట్లా ఉచితంగా కుర్చీలు ఇచ్చి చదువు రాకపోయినా తీసుకొచ్చి మంత్రులను చేయలే. మా నాయన చదువు రాకపోయినా సంధ్య లేకపోయినా మాకు మంత్రులను చేసి ఇంట్లో కూసబెట్టలే. సర్కారోళ్లను కారు పాటోళ్ళు పువ్వు పాటోళ్ళు గట్టిగానే అరుచుకున్నారు. ఎప్పటి లెక్కనే మళ్ళా కేటీఆర్ సార్ మీద పడ్డారు రేవంత్ సారు. ఇక ఈయన ఊకుంటాడా? అసలు లాజిక్ పాయింటే పట్టిండు. నేను కూడా అనొచ్చు అధ్యక్ష, పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన నేను కూడా అనొచ్చు. మాట్లాడడం మేము కూడా మాట్లాడతాం. అయ్యల పేర్లు చెప్పి పదవులు అంటే రాహుల్ గాంధీని అంటుండా, రాజీవ్ గాంధీని అంటుండా నాకు తెలియదు అధ్యక్ష. ఎవరిని అంటుండ అధ్యక్ష? ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు? మినిస్టర్ గారు ఇక అన్నిటికీ మా పేరే తీస్తున్నావు. నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలా ఎందుకు కూర్చున్నావని హరీష్ రావు సార్ కూడా మంచిగానే అందుకున్నాడు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ మధ్య మాట్లాడుతూ రుణమాఫీ గురించి హరీష్ రావు దీక్ష చేయాలన్నాడు, నిరుద్యోగుల గురించి కేటీఆర్ దీక్ష చేయాలన్నాడు. మరి అన్ని మేమే చేస్తే నువ్వేం చేస్తావు? మాటి మాటికి మా మోడీ సారును అంటున్నారు. మేం 3500 కోట్లు ఇస్తే అన్నిటిని మింగేసిండని మహేశ్వర్ రెడ్డి సారు మస్తు గరమైండు. ఇదే కాదు, మూసీ నది మీద సర్కారోళ్ళు అంతగనం ఎందుకు మనసు పెట్టిండో కూడా చెప్పుకొచ్చిండు. ఈ మూసిని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు చేసుకొని ఏటీఎం చేసుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారా? మీ ఆలోచన వెనుక ఉన్నటువంటి మతలం ఏందో మాకు తెలుసు. ఖచ్చితంగా మీరు మూసి నదిని మీ ఆస్థాన గుర్తుదారుల కోసం ఒక ప్రాజెక్టు తయారు చేయడానికి విషపూరితమైనటువంటి ఆలోచన చేస్తున్న సంగతి ఈ రోజు నేను తెలియజేస్తాను అధ్యక్ష. ఢిల్లీ సర్కారుల బడ్జెట్ మీద మొదలైన లొల్లి అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళా 10 ఏళ్ల కారు పార్టీ పాలన కాడికి వచ్చింది. వాళ్ళను వీళ్ళు తిట్టా, వీళ్ళను వాళ్ళు తిట్టా, ఇట్లనే పొద్దు గడిపిండ్రు. ఇక లొల్లితో నాకెందుకు అనుకున్నారో ఏందో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎట్లా నిద్ర తీస్తున్నారో చూడండి. వాళ్ళు మైకులు వలిగేటట్టు ఒళ్ళుతా అంటే సార్లకు జోలపాట వాడినట్టే అయినట్టున్నది. కానీ రోజుకు 20 గంటలు పని చేయించకుండానే రేవంత్ సార్కు ఎన్ని మాటలు చెప్పినా ఇంటలేడు. వీళ్ళేమో ఇట్లొచ్చి నిద్రపోతున్నారు.